ఆదాముకు యేసుక్రీస్తుకు గల తేడాలు. ఆదాము యేసుక్రీస్తు 1 మంటి నుండి దేవునిచే సృజింపబడెను. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టెను. 2 తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు కలరు. 3 భార్య కలదు. భార్య లేదు. 4 శోధనలో పడకమునుపు సృష్టి పవిత్రంగా ఉన్నది. సాతాను శోధనకు మునుపు సృష్టి అపవిత్రముగా ఉన్నది. 5 సాతాను శోధనకు లొంగెను. శోధనకు లొంగక జయించెను. 6 930 సంవత్సరాలు బ్రతికెను. 33.5 సంవత్సరాలు భూమిపై జీవించెను. 7 వృద్ధాప్యమునందు మరణించెను. యౌవనకాలమందు మరణించెను. 8 మరణించి సమాధి చేయబడెను. మరణించి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచెను. 9 దేవుని ఆజ్ఞ కంటే సాతాను మాటకి ప్రాధాన్యతనిచ్చెను. సాతాను మాటకు లొంగక దేవుని వాక్యమును ఖడ్గముతో సాతానుని జయించెను. 10 తాను చేసిన పాపమునకై శిక్షను పొందెను. మన పాపముల నిమిత్తము తాను శిక్షను అనుభవించెను. 11 ఆదాము ద్వారా లోకములోనికి పాపము మరణము ప్రవేశించెను. యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి నిత్యజీవమునకు వారసులమైతిమి.